సో ఓకే. ఇలాంటి సిచ్యువేషన్‌లో 'దిల్ రాజు' గారు, ఏలూరి విజయ్ గారు అండ్ రాయుడు గారు. సో సీడెడ్ రాయుడు గారు. సో ఎవ్రీవన్ సపోర్టింగ్ మీ ఆన్ దిస్. వెరీ నైస్. వెరీ నైస్. ఈవెన్ యూ సార్ అంటే మీరందరూ అంటే ఏంటిదంటే సార్ నాకు ఒకటి ఇందాక కూడా చెప్పిన నాకు యంగ్స్టర్స్ లైక్ చాలామంది నాకు తెలుసు హీరో బట్ నో వన్ ఈస్ సపోర్టింగ్ మీ ఆన్ దిస్. అవును. ఫంక్షన్‌లో కూడా చెప్పావు యాహ్! కదా! నాగార్జున గారు అంత స్థాయిలో ఉండి నా ట్రైలర్ లాంచ్‌కి వచ్చారు అప్పుడు. లైక్ మిస్టర్ ప్రెగ్నెంట్‌కి. అవును. సో అలాంటిది న్యూ కమర్స్ లైక్ 1, 2 హిట్ కొట్టిన వాళ్ళు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు సార్. విచ్ ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే నేను ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఐయామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ దట్ దే హావ్ టు కమ్ అని. అట్‌లీస్ట్ ఒక్క మెసేజ్‌కి రిప్లై సార్. శ్రీకాంత్ గారున్నారు. ఫోన్ చేయంగానే నాకేం శ్రీకాంత్ గారు ఎళ్లి మేము కూర్చొని పార్టీలు, గీటీలు చేసుకునేది లేదు. ఫోన్ చేసి "సార్ అన్న ఇట్లా ఇట్లా నాకు సినిమా రిలీజ్ అవుతుంది. ఒక స్టోరీ పెట్టండి అన్న." "సోహెల్ నువ్వు టెన్షన్ పడకు. హి ఈస్ ఎ బిగ్ బాస్ ఫాలోవర్. స్టోరీ ఏంది నేను పోస్ట్ పెడతా" అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు సార్. హ్మ్. డైరెక్ట్ పోస్ట్ పెట్టారు. సో నేను అదే అంటున్నాను. అంత స్థాయిలో వెంకటేష్ గారు రిప్లై ఇచ్చారు వాట్సాప్‌లో. ఐ నెవర్ మెట్ హిమ్. బట్ స్టిల్ హి గేవ్ రిప్లై. దట్ ఈస్ వాట్ ఐ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఇన్ ఎవ్రీ ఆన్ స్టేజ్ అదే చెప్పిన. అంటే నీకెందుకు రెస్పాండ్ అంటావు ఆ యంగ్ హీరోస్? సో ఐ డోంట్ నో సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లైక్ అంటే నేను రియాలిటీ షో నుంచి వచ్చానేమో, సక్సెస్ అవ్వలేదేమో. ఐ డోంట్ నో లైక్ సో మెనీ యాస్పెక్ట్స్ ఆఫ్ అండ్ అట్‌లీస్ట్ రిప్లై సార్. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఓన్లీ రిప్లై. ఓకే. I don't want to reveal the names because I don't want to blame them because they are also struggling. ఆఫ్ కోర్స్. So I don't want to involve in their personal life. But name దేనికి హర్ట్ అయినా అనేది I just want to explain you. అర్థమైంది. కానీ నేను ఒక్కటే చెప్తాను సార్. వీళ్ళందరూ ఈవెన్ నేను వీళ్ళందరూ గానీ లేకపోతే ఇప్పుడు అప్‌కమింగ్ యాస్పిరింగ్ యాక్టర్స్ గానీ అందరూ నేర్చుకోవాల్సింది ఏందంటే సీనియర్స్ దగ్గర నేర్చుకోవాలి. చిరంజీవి గారి దగ్గర, నాగార్జున గారి దగ్గర, వెంకటేష్ గారి దగ్గర, బాలకృష్ణ గారి దగ్గర, జగపతి బాబు గారి దగ్గర, శ్రీకాంత్ గారి దగ్గర వీళ్ళందరిని దగ్గరుండి చూసి వాళ్ళు దే హావ్ సీన్ ఎ లాంగ్ కెరీర్. Yes. సో మంచి చెడు, Yes. కష్టం నష్టం, Yes. సాధక They know. బాధక అన్నీ తెలుసు వాళ్ళకి. దే నో. దే హావ్ సీన్ ది వరల్డ్. 100% వెంకటేష్ గారి ముందు మేమందరం ఎంత సార్? మరి అసలు అందరం ఎంత? ఎన్నో జనరేషన్. మరి మేమంతా ఎంత మేము? అదే. వై షుడ్ హి గివ్ రిప్లై? అవును. ఆయన ఇచ్చారు. సో శ్రీకాంత్ అన్న అంటే ఆయన సినిమాలు చూసి పెరిగినోళ్ళం. అవును. పోస్ట్ పెట్టి నీకేం లేదు టెన్షన్ పడకు నేను ఉన్నా. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన దాని ప్రకారం ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మాట్ అన్నది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే ఆడుతుంది, ఇలా లేకపోతే ఆడదు అన్న రూల్ ఏం లేదు దానికి. సినిమా ఈజ్ దేనికి లేదు. ఏ సినిమా అవును. మొన్న లేటెస్ట్ 'హనుమాన్' సినిమాకే నువ్వు చెప్పిన దానికే నేను అంటున్నా. మొన్న 'హనుమాన్' సినిమాకి కూడా థియేటర్స్ లేవన్నారు. వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు రిలీజ్ ముందు. వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి అంత గ్రాఫిక్స్ అంత వ్యవహారం నడిపి కూడా దే ఆల్సో స్ట్రగుల్డ్ రిలీజ్ ముందు. సో దట్స్ ఎ వెరీ కామన్ థింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్ స్ట్రగుల్ ఫర్ సక్సెస్. అది దాని గురించి పెద్ద ఇదేం లేదు. కాకపోతే వాళ్ళు నీకు రెస్పాండ్ అవ్వలేదని నువ్వు అఫెండ్ అయినట్టున్నావు. అండ్ బట్ నువ్వు ఎట్ ది వెరీ సేమ్ టైం నువ్వు ఆనందపడాల్సింది ఏంటంటే నిన్న ఇందాకలు కూడా చెప్తున్నావు నువ్వు చిరంజీవి గారు ఎంత బాగా రిసీవ్ చేసుకుని పలకరించి మాట్లాడారు సార్ అని చెప్పి. వాటికి నువ్వు ఆనందపడాలి. డెఫినెట్లీ దట్స్ వాట్. వీళ్ళు కాదు కదా రేపు ఆడియన్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ మెచ్చుకున్నప్పుడే వాళ్ళు ఇప్పుడు నీకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టినా నీకేం ఉపయోగం లేదు. అవును సార్. ఈజ్ ఇట్ నాట్? సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఉందిరా బూట్ కట్ బాలరాజ్ అంటే అప్పుడు జెండా ఎగరేయచ్చు.